హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షి. అండ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే సూపర్ టేస్టీగా ఉండే క్రీమీ బీన్స్ కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడైతే ఫ్రెష్ బీన్స్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈక్వల్గా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని మనం కుక్కర్లో వేసేసుకొని బాయిల్ అయితే చేసేసుకుందాం. బీన్స్ని అయితే కుక్కర్లో వేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపోయేంత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేద్దాం. ఆ బీన్స్ ఉడికేంత వరకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ అయితే తీసేసుకున్నాను అనమాట. దాంట్లోకి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని యాడ్ చేసేసుకొని మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇదే అండి మసాలాలు. ఎటువంటి మసాలాలు అయితే ఇంకా యాడ్ చేయను అనమాట కర్రీలో. ఆ తర్వాత మనం ఎల్లిపాయలు అండ్ అల్లంని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత కుక్కర్ తీసేసి మంచిగా బీన్స్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయో. ఆ తర్వాత సాఫ్ట్ ఉడికిపోయిన బీన్స్ని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత జీలకర్ర ఆవాలు, ఎండు పచ్చిమిర్చి, 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకుందాం. ఫ్రై చేసేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత 2 పచ్చిమిర్చీలు స్లైస్గా కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నా. అవి కూడా యాడ్ చేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక టమోటాని చిన్నగా పీసెస్ చేసేసుకొని ఆ టమోటాని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకొని అవి కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లంని, ఎల్లిపాయలని, కొత్తిమీరని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. మసాలా ఫ్రేగ్రెన్స్ వచ్చేంత వరకు మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనం చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు పర్ఫెక్ట్లీ కుక్డ్ అనమాట. మంచిగా మళ్ళీ కలిపేసేసుకొని ఆ తర్వాత కొంచెం కారంని అయితే ఇక్కడ నేను యాడ్ చేసేసాను అనమాట. మళ్ళీ కలిపేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ కుక్ చేసేసుకోండి. ఆ తర్వాత మనమైతే కర్డ్ మిక్స్ అయితే చేసేసి పెట్టుకున్నాం కదా. దాంట్లోకి మనం కారం పొడిని, పసుపుని, ధనియాల పొడిని, సాల్ట్ని, గరం మసాలా అయితే యాడ్ చేసేస్తాం. ఈ కర్డ్ మిక్స్ వల్ల మనకు బీన్స్ కర్రీకి చాలా రిచ్ టేస్ట్ అండ్ రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్లో వస్తుంది. మనం ఆ మిక్స్ని యాడ్ చేసేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆ మూతను తీసేసి మళ్ళీ చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి పైన ఆయిల్ కనిపిస్తుంది కదా, మనకు ఆయిల్ కనిపిస్తే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఆ తర్వాత మనం ఉడకపెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని మంచిగా అయితే కలిపేసేసుకుందాం. మసాలాలో బాగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లోనే ఉడకబెట్టేసుకుందాం. మంచిగా కలిపేసేసుకొని లాస్ట్లో అలా కొత్తిమీర చల్లేసుకొని అలా మనం సూపర్ క్రీమీ, సూపర్ టేస్టీ బీన్స్ కర్రీని అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. గాయస్, మీకు ఈ స్టైల్ బీన్స్ కర్రీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ బీన్స్ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.